నేను మీ మధు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే రేపుతుంది. వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే లేఖలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ కు 6 పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్ కు రాసిన 6 పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించుకుంది. అయితే ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్ కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటివ్, నెగిటివ్ అంశాలను కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే లేఖలో ఉన్న పాజిటివ్ అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది. మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు. ఇక ఆపరేషన్ కగారు గురించి మీరు మాట్లాడిన విధానం అందరికీ నచ్చింది. మీరు చెప్పిన కాంగ్రెస్ ఫెయిల్ అన్న మాట బాగా పాపులర్ అయ్యింది. ఇక పహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెలువెత్తాయి. రేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజు మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. ఇక తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడతారని కూడా ఆశించాం. అయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద అసంతృప్తిగా ఉన్నారు. పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి. ఇక నెగిటివ్ అంశాల విషయానికి వస్తే ఉర్దూలో మాట్లాడకపోవడం, అంతేకాకుండా వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదు, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు, పాత ఇన్ఛార్జీలకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. ఇక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన క్యాడర్ను పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికల బీఫారాల విషయంలో పాత ఇన్ఛార్జీలకే బీఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయంలో కొత్త ఆశావాహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తుంది. కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలని ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికి అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. ఇక కొంతమందికే అనే ఫీలింగ్ కూడా ఉండిపోయింది. దయచేసి అందరికీ అవకాశం ఇవ్వండి. ఇక 2001 నుంచి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. ఇక ధూమ్ధామ్ కార్యక్రమం క్యాడర్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక బీజేపీపై మీరు 2 నిమిషాలే మాట్లాడడం వల్ల బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే అవగాహనలు ఊపందుకున్నాయి. ఇక కాంగ్రెస్ కింది స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో బలంగా పాతుకుపోయింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అందరూ ఆశించిన విషయాలు ఏంటంటే మీ నుంచి ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్దేశం ఇవ్వాలని అనుకున్నారు. ఇక చివరిగా నా సూచన అని చెప్పేసి చివరిగా కొన్ని రాశారనమాట కవిత గారు. కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి 1-2 రోజుల పాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టతను ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్ గా పరిగణించండి అని కేసీఆర్ కి రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ 6 పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. ఇంతకు ఆ లేఖను రాసింది కవితనా లేకపోతే ఇంకెవరైనా అలా రాసి ప్రచారం చేస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.